సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో అయితే GT 650కి అయితే మనం ఫాగ్ లైట్స్ అయితే పెట్టించేసినాం. సో ఈ ఫాగ్ లైట్స్ రివ్యూ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను అనమాట. 60 వాట్ ఫాగ్ లైట్ ఇది. దీని గురించి ఇది ఎట్లుందో ఇప్పుడంతా బైక్ మీద రైడ్ చేసుకుంటూ నేను మాట్లాడతా. లైట్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. మొత్తం పేరు వచ్చేసి 6500కి అయితే నాకు వచ్చింది అనమాట. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ DM చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం దీని రివ్యూ అయితే ఇస్తాం. ఇప్పుడు ఎట్లుందో, దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయో, దాంట్లో ఎట్లా లైట్స్ వస్తాయో అన్నీ చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో లెట్స్ గో. సో గైస్, బైక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ బైక్ వచ్చేది. సో మనకి బండికి ఇది ఏమంటారు, రిమోట్ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. ఒక రిమోట్లో స్మాల్ రిమోట్ని ఇక్కడ ఫిక్స్ చేయించుకున్నాను ఆ బండికి. సో మీకు కనిపిస్తుందో లేదో ఒక్క నిమిషం. ఇప్పుడు లైట్ అయితే ఇస్తాను. నా లెఫ్ట్ చేతి దగ్గర అయితే నేను ఇది వేయించుకున్నాను అనమాట. నేను రిమోట్ మంచిగా ఫిట్ చేసిరు నాకైతే. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా చూడండి. లైట్ అయితే ఆన్ చేసిన. ఇగో ఎల్లో కలర్ అయితే చూస్తున్నారు కదా మీరు, ఎంత డార్క్ అయితే లైట్ వస్తుందో మీరు. సో 60 వాట్ లైట్ అయితే ఉంటుంది మనకి. సో ముంగట మీరు ఒకవేళ ముంగట చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా వైట్ కలర్ లాంగ్, ఎంత లాంగ్ వెళ్తుంది చూస్తారా. అరే ముంగటనే పోలీసులు ఉన్నారా బాబు. సో ఎంత లాంగ్ అయితే వస్తుంది చూస్తారా మీరు. ఎల్లో లైట్, ఎల్లో ఇంకా వైట్. ఇది ఎల్లో ఇంకా వైట్ అంటే లాంగ్ కూడా వస్తుంది, కింద ఎల్లో కలర్ లైట్ కూడా వస్తుంది. సో రెండు మిక్స్. మర్సిడీస్ లైట్స్ ఇవి, మర్సిడీస్ లైట్స్. సో మంచిగా ఉంటాయి లైట్స్ అయితే. సో చూస్తున్నారు కదా. సో దీంట్లోనే మీకు టిప్పర్, ఇప్పుడు కార్లలో వెళ్తే టిప్పర్ ఎట్లా కొడతారు, ఇగో ఇట్లా కొడతారు కదా టిప్పర్. మనకి ఇగో టిప్పర్ ఎట్లా కొడతారు. సో ఇప్పుడు మీకు కూడా ఒకవేళ టిప్పర్ కావాలంటే దీంట్లో మీకు రకరకాలు ఇగో లెఫ్ట్ రైట్ కొడతారు. మళ్ళీ ఇవ్వండి ఇట్లాగా ఒకటే దగ్గర కొడతారు. మళ్ళీ ఇవ్వండి ఇట్లా రకరకాల లైట్స్ ఉన్నాయి. ఒకటేలాగా బ్లింక్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు రోడ్డు మీద వీడియో కోసం చేస్తున్నా కానీ కళ్ళకి గప్ప ఒక్కొక్కరికి ఏం కొడతారు లైట్ కళ్ళకి. ఇది మీరు టూరింగ్ ఎవరైతే టూర్స్కి వెళ్తారో వాళ్ళే లైట్స్ పెట్టుకోవాలి. అంటే చాలా రకాలు ఉంటాయి. అంటే లెఫ్ట్ రైట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బ్లింక్ అవుతుంది. అట్లా చాలా ఉంటాయి దీంట్లో టైప్స్. ఎవరైతే ఇట్లా ఓన్లీ ఎల్లో లైట్ కింద వస్తుంది, ఓన్లీ వైట్ లైట్ పైకి వస్తుంది. పైన మొత్తం దూరం, చాలా దూరం వరకు వస్తుంది. సో ఇది వచ్చేసి ఎల్లో లైట్ ఏమో కింద వస్తుంది మీకు, వైట్ లైట్ ఏమో ముంగట చాలా దూరం దాకా కనిపిస్తుంది వైట్ లైట్ ఏమో. సో మీకు ఎవరైనా వీడియోస్ చేసేటోళ్ళు ఉన్నా అని కూడా ఈ లైట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా అయితే మీకు ముంగట దాకా వీడియో వస్తుంది. లేకపోతే నార్మల్ మీకు రాదు. మీరు నా ముందు వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు నైట్ టైము ఏం కనిపించదు ముంగటిది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఓన్లీ వైట్ పెడితే ఎంత దూరం దాకా కనిపిస్తుంది చూస్తున్నా. మొత్తం ఎక్కడనో ముంగట లైట్లు అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆటోవి లైట్, కార్లవి రిఫ్లెక్టర్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎల్లో వైట్ ముంగట కనిపిస్తుంది, ముంగట వైట్ లైట్ వెళ్తుంది. ఇదేమో ఎల్లో లైట్. ఏమో ఫాగ్లలో మీకు ఎల్లో లైట్ అయితే చాలా అవసరం పడుతుంది గాయస్. ఎవరైనా టూరింగ్ వెళ్తే మధ్యాహ్నం అంటే 3 o'clock 4 o'clock, ఎవరైతే ఎప్పుడైనా మీరు 3 o'clock 4 o'clock అట్లా వెళ్తే మంచిగా పొద్దున ఫాగీ ఉంటే అప్పుడు ఈ లైట్ వేయాలి మీరు, ఎల్లో లైట్ ఇట్లా. సో మీరు చూస్తున్నారు కదా, అంత అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. కిందికి పైకి దాన్ని ఒక బోల్ట్ అయితే ఇస్తారు, బోల్ట్తో టైట్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ అయితే మీకు మొత్తం వైరింగ్ లోపల నుంచి చేస్తారు. దీనికి రిమోట్ బ్లూటూత్ కూడా ఉంటుంది. అంటే బ్లూటూతే అనుకోండి మీరు. ఇక ఎట్లా అంటే దీనికి వైరింగ్ ఉండదు, వైర్. ఇప్పుడు నేను కింద అండర్గ్లో లైట్ పెట్టించుకున్నాను. ఇది మొత్తం వైరింగ్ ఆన్ చేయాలి ఇట్లా. ఇప్పుడు కింద అండర్గ్లో లైట్ వచ్చింది ఆఫ్ చేయాలి. ఇది ఇట్లా ఉండేది. దీనికి వైర్ కనెక్షన్ ఉంది, వైర్ కనెక్షన్. ఇప్పుడు చూడండి వైర్ కనెక్షన్ ఉంది. దీనికి అట్లా లేదు వైర్. ఒక రిమోట్, టీవీ రిమోట్ ఎట్లా నొక్కుతాం అది కూడా ఇట్లా రిమోట్ ఒకటి. సో ఇది అందుకే 6500 రూపీస్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే ఏమైతే చేయండి. చాలా మంచిగా ఉన్నాయి లైట్స్, చాలా సరిపోతాయి. ఎవరన్నా మీరు దీంట్లో మనకి ఇంకా మంచి మీకు ఇట్లా రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా టిప్పర్, ఎల్లో కలర్ టిప్పర్. దాని తర్వాత ఎల్లో అటు ఇటు లెఫ్ట్ది రైట్ ఒకసారి రెడ్ లైట్, ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్, రెండు ఉన్నాయి. ఇదేమో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మీకు. మొత్తం చూస్తున్నారు ఎంత డార్క్గా వస్తుందో లైట్ అయితే. చాలా సరిపోతుంది కాదు. ఇది ఎవరికన్నా టూరింగ్ లదాఖ్ కూడా పోవచ్చు ఇది వేసుకొని. మేము ఇప్పుడు కొన్ని రోజులు అంటే ఒక 4 months 3 monthsలో లదాఖ్ ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరన్నా మాతో మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ టు లదాఖ్, ఢిల్లీకి మేము షిఫ్ట్ చేస్తలే బైక్. ఇక్కడ నుంచి
అక్కడ వరకు మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ టు లదాఖ్ అయితే వెళ్తున్నాం. మళ్ళీ లదాఖ్ నుంచి అక్కడ వెళ్ళచ్చు, అది చెప్పలేము. సో హైదరాబాద్ టు లదాఖ్ ఎవరన్నా మాతో రావాలి అని అనుకుంటే మీరు మాకు ఇన్స్టాలో డిఎం అన్నా చేయొచ్చు. సో నేను మా ఫ్రెండ్ ఒకటే బైక్ మీద వెళ్తున్నాం, ఎవరైనా వస్తే యాడ్ అవుతారు అంతే. మేము వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్, ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలే. డేట్ ఫిక్స్ అయిన తర్వాత చెప్తా. ఎవరైనా రావాలి అనుకుంటే మాతోని రావచ్చు. ఇంకొకటి మేము ఇక్కడ నుంచి ఢిల్లీకి 2 డేస్లో అయితే వెళ్తాము. సో చూసుకోండి మీరు ఎవరైనా రావాలంటే. చూస్తున్నారు కదా మీరు, పైన ఎన్ని లైట్స్ ఉన్నా అని కూడా ఎల్లో లైట్ అయితే కనిపిస్తుంది మీకు. సో మీకు ఎంత డార్క్, మీరు ఎవరన్నా ముంగట కార్లో, నేను తీసుకున్న స్టార్టింగ్ టెస్టింగ్ చేసేటప్పుడు ముందు నుంచి ఒక కార్ వస్తుంది, నేను టెస్టింగ్ చేస్తున్నా ముందు, నేను అది డబల్ది కొడుతున్నా, టిప్పర్ కొడుతుంటే వాడు కూడా వాడికి కొడుతున్నా అనుకుని వాడు కూడా రివర్స్ పెట్టింది. ఇక అప్పటిదప్పుడు ఆఫ్ చేసిన. అంత ఎక్కువ లైట్ వస్తాయి ఇలా, చాలా ముందు దాకా వస్తాయి. ఇప్పుడు ఫాగ్ లైట్, ఇప్పుడు మనకి ఫాగ్ లైట్ అంటే ఇప్పుడు ఎల్లో లైట్ అయితే మనం ఏదైతే వేసినామో అది కిందికి వస్తుంది, మనకి కిందకి లైట్ అయితే కిందికి వస్తుంది. ఇట్లా మనం బయట వేసినామంటే మొత్తం ఆ కార్ ఎట్లా బ్రైట్ అయితే చూసిరా ముంగట మీరు. ఇప్పుడు కార్ బ్రైట్ ఉంది, ఇంకా కింద ఎల్లో లైట్ కూడా వస్తుంది, డబల్ అంటే ఎల్లో వైట్ రెండు వస్తాయి మనకి. ఇది వేసి ఓన్లీ ఇప్పుడు మళ్ళీ నొక్కితే ఓన్లీ ఎల్లో. ఇప్పుడు ఒక్కసారి ఆ కార్ని చూడండి మీరు, ఎట్లా కార్ ఎట్లా వైట్ అయిపోయింది చూసిరా ఒకటేసారి. సో అంత పవర్ అయితే ఉంటుంది దీంట్లో. ఒక్కటి 60 వాట్ మనకి ఒక్కటి. సో మొత్తం 120 వాట్ అంటే చాలా ఎక్కువగా ఇది మస్తు అయిపోతుంది. సో ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాలో డిఎం అయితే వేయండి. సో ఈ వీడియోకి అంతే ఇంతే. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కొత్త వ్లాగ్లో అయితే కలుసుకుందాం. చలో బాయ్ బాయ్.